ఝాయేత్వానరనారసింహ ఖగరాట్ క్రోడాస్వవక్త్రాన్వితం ఫాలాక్షస్ఫుటపంచవక్త్రరుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తైకడ్గత్రిశూలకట్వాంగపాశాంకుశపర్వతాన్ కౌమోదకీం కపాలంచ ధారిణం భక్తవత్సలం. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు శ్రీరామలక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్ళి బంధించినప్పుడు అతన్ని సంహరించాలి అంటే 5 దిక్కులలో వెలుగుతున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పవలసి వస్తుంది. హనుమంతుడు 5 ముఖాలను ధరించి 5 దీపాలను ఒకేసారి ఆర్పి అహిరావణుణ్ణి సంహరించి శ్రీరామలక్ష్మణులను బంధ విముక్తులను చేస్తాడు. ఈ 5 ముఖాలలో తూర్పున హనుమంతుని ముఖం, దక్షిణాన నరసింహముఖం, పడమర గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, ఊర్ధ్వాన హయగ్రీవ ముఖం. ఈ పంచముఖి అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజిస్తే భక్తి, ధైర్యం, జ్ఞానం, శక్తి, రక్షణ అనే 5 దివ్య గుణాలతో మనల్ని దీవిస్తాడట. మా అదృష్టం కొద్దీ హైదరాబాద్లోని BHEL వద్ద అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ప్రాణప్రతిష్ఠ చేయబడి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయుడిగా అనేక మంది భక్తుల విశ్వాసాన్ని చూరగొంటున్న ఆ మహిమాన్విత స్వామి దర్శనం ఈ మధ్యనే కలిగిందండి. ప్రశాంత పచ్చని వనంలో అతి సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో దేదీప్యమానంగా తేజోవంతుడై ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తాడండి. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే దేశ విదేశాలలో అనేక చోట్ల ప్రతిష్ఠించిన దేవాలయాలలో అతి విశిష్టమైనదిగా ఈ దేవాలయాన్ని చెప్తూ ఉంటారండి. బంగారు తమలపాకుల తాపడంతో ఉన్న ఇక్కడి దేవాలయ ధ్వజస్తంభం చూపర్లను కట్టిపడేస్తుందండి. ఇక్కడ ఉన్న ఉపదేవాలయాలలో డుండి గణపతి, అనఘాదేవి సమేత దత్తాత్రేయుడు, చంద్రమౌళీశ్వరుడుగా ఈశ్వరుడు, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు, జయలక్ష్మీమాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విరాజిల్లుతున్నారండి. కార్యసిద్ధి దీక్షలు, బాలారిష్ట పూజలతో పాటు తమలపాకు పూజలు, పంచామృతాభిషేకాలు, సింధూర పూజలు, వడమాల సేవ, అఖండ హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష్మీ గణపతి హోమాలు, శివాభిషేకాలు, దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ప్రాంగణంలో ఒడుగులు, వివాహాలు, ఇతర వైదిక కార్యక్రమాలు చేసుకునేందుకు మంచి వసతి కూడా ఉంది. మేము అక్కడే జరుగుతున్న ఉపనయనానికి వెళ్ళినప్పుడు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించే భాగ్యం మాకు కలిగిందండి.